ఓకే. సో యా సెట్ గురించి స్టార్ట్ చేద్దాం. సో సెట్ నేను చూసాం కదా. ఈ రోజు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీ సెట్ గురించి. సెట్ టేక్స్ ఓన్లీ హ్యాషబుల్ టైప్స్. ఈ పాయింట్ మనం చూసాం. టేక్స్ ఓన్లీ హ్యాషబుల్ టైప్స్ అని. బట్ ఏవి హ్యాషబుల్ ఏవి నాన్ హ్యాషబుల్ ఎలా మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన దగ్గర వి హ్యావ్ ఎ క్లాస్ కాల్, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వి హ్యావ్ ఎ క్లాస్ కాల్ కలెక్షన్స్ డాట్ ఏబిసి. మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక మెథడ్ ఉంది, ఈ ఇన్స్టెన్స్ అని. ఇది డైరెక్ట్ మెథడ్. ఇది ఏ ప్యాకేజ్ ఇది మనకి ప్రింట్ ఇన్పుట్ ఇవన్నీ అలాగే ఈ ఇన్స్టెన్స్ అని చెప్పి మనకు ఒక మెథడ్ ఉంది. నా ఈ ఇన్స్టెన్స్ మనం ఎవరు చెక్ చేయాలి అంటే, ఈ ఇన్స్టెన్స్ అంటే వాడు ఎవరికి సంబంధించినాడు అని చెక్ చేయడం. వీడు మనిషేనా కదా, లేకపోతే వీడు యానిమల్, వీడు ఎలిఫెంటా, వీడు లయనా అని ఒక మనం ఈ ఇన్స్టెన్స్, వీడు ఇది టీవీ అనా, ఇది మిక్సీయా, ఇది ఫ్యానా, ఇది ఏసీయా అని చెక్ చేయడం. ఆ ఇన్స్టెన్స్ కాదని చెక్ చేయడం. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నేను టప్పులు ఉంది నా దగ్గర. సో నా దగ్గర టప్పులు ఉంది. నేను 3, 4, 5 తీసుకుంటున్నాను. టప్పులు తీసుకున్నాను. సిమిలర్ గా ఒక లిస్ట్ కూడా తీసుకుంటున్నాను. అలాగే సెట్ కూడా తీసుకుంటున్నాను. సెట్ ఎలా సెట్ కూడా తీసుకున్నాను. లిస్ట్, సెట్, టపుల్. ఇంకేం తీసుకుంటున్నాను? ఐఎమ్ టేకింగ్ ఇంటిజర్ తీసుకుంటున్నాను. ఒక ఫ్లోర్ వాల్యూ తీసుకుంటున్నాను. ఒక సునంద గారు సెషన్ జస్ట్ నో స్టార్ట్ అయింది. సో ఇంటీజర్ తీసుకున్నాను, ఫ్లోట్ తీసుకున్నాను. లెట్ మీ టేక్ వన్ బూలియన్ తీసుకున్నాను. ఇప్పుడు కాంప్లెక్స్ తీసుకుంటున్నాను. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఏది హ్యాషబుల్ ఏది నాన్ హ్యాషబుల్ ఇలా చెక్ చేద్దాం, చూద్దాం. సో నేను ఏం చేస్తాను తెలుసా, ఈ టిఎల్ఎస్, ఐఎఫ్, బిసిఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటిని ఒక చెక్ చేద్దాం. ఈ ఇన్స్టెన్స్ ఎవరితో చెక్ చేయాలి? ఈ ఫస్ట్ ఈ టీ అనేవాడు ఎవరి యొక్క ఇన్స్టెన్స్ అంటే కలెక్షన్స్ డాట్ మనకి ఇక్కడ హ్యాషబుల్ అని ఉంటది. అంటే ఈ టీ అనేవాడు ఈ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్ డాట్ లైట్ తీసుకో. ప్రస్తుతానికి ఈ హ్యాషబుల్ అనేవాడికి ఇన్స్టెన్సా కాదా, వాడికి అంటే అసలు హ్యాషబుల్ కి టీకి సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకేం తెలియాలి? టపుల్ ఏం చెప్పాం నిన్న డిస్కషన్ బట్టి, ఇట్స్ హ్యాషబుల్ ఆర్ నాన్ హ్యాషబుల్? హ్యాషబుల్. ఇట్స్ హ్యాషబుల్. ఎందుకు హ్యాషబుల్? ఇట్స్ మ్యూటబుల్ కదా. మ్యూటబుల్. సో బేసిక్ ఏంటంటే, మన ఇప్పుడు నేర్చుకున్న టాపిక్స్ లో ఆల్ ఇమ్యూటబుల్స్ ఆర్ హ్యాషబుల్. రన్ చేస్తున్నాను. ఏమంటుంది? ట్రూ. మనకి ట్రూ అని వచ్చింది. ఈ పైన డిప్రికేషన్ మెసేజ్, మనం ఇట్స్ జస్ట్ వార్నింగ్ మెసేజ్, నో ఇష్యూస్. ట్రూ వచ్చింది. అలా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, TLSIFBCS అన్నిటినీ నేను లూప్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి అన్నిటి చెక్ చేద్దాం, ఇదే ఇన్స్టెన్సా కాదా అని. ఇప్పుడు నేను అన్నిటి ఒక 10 లైన్లు రాయడం నాకు కొద్ది కష్టం ఉంది కదా, ఒక 10 లైన్లు రాయలేం. ఏం చేస్తానంటే, ఒక ఎల్ఎల్ అనే ఒక లిస్ట్ తీసుకుంటాను. ఆ లిస్ట్ లో ఎన్ని పడేస్తాను, T, L, S, I, F, B, C, S. ఓకే. సో ఇప్పుడు దీన్ని లూప్ చేస్తాను ఫర్ I ఇన్ LL. అంతేనా? సో నేను ఏం చేస్తాను, బేసిక్ గా నేను ఇక్కడ ఉన్న వేరియస్ డేటా టైప్స్ అన్నిటిని ఒక లిస్ట్ లో పెట్టాను, LL అని.
నేను ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏమైనా నాకు ఈ డేటా టైప్స్ అన్ని ఉన్నాయి. ఈ డేటా టైప్స్ అన్నిటిని నేను లూప్ చేస్తాను. సో అక్కడ లూప్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏమవుతుంది, ఈచ్ టైం ఈ ఐలోకి ఏమొస్తుంది, ఈ లిస్ట్ లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఆ వచ్చిన ఎలిమెంట్ ని ఈజ్ ఇన్స్టెన్స్ అని అడుగుతున్నాను. నువ్వు అసలు నువ్వు కలెక్షన్స్ డాట్ హ్యాషబుల్ ఇన్స్టెన్స్ కాదా అని అడుగుతున్నాను. అండ్ ఒకసారి ఏం చేద్దాం అంటే ఆ ముందు ఐ ప్రింట్ చేస్తాను, ఐ కామా అని చెప్పేసి ఆ రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ ఆ ఎలిమెంట్ ఆ తర్వాత ఒకసారి కొంచెం మధ్యలో కాల్ నోట్ పెడుతున్నాను సో దట్ ఇట్స్ కొంచెం క్లియర్ గా ఉంటుంది డిజైన్. సో కొంచెం డిజైన్ క్లియర్ గా ఉంటుంది. నేను ఏం చేస్తాను, జస్ట్ లూప్ చేస్తాను అంతే. ఇక్కడ కోడింగ్ ఏం చేయట్లా. రైట్, ఇప్పుడు అది ఏమంటుంది, కొంచెం నీట్ గా లేదు. ఒకసారి ఏం చేద్దాం అంటే దీన్ని వెనకాల పెడదాం. రైట్, సో ఏమొచ్చింది, నాకు ఏం చేసింది, ఆ లూప్ చేసి నాకు చెప్తుంది అది హ్యాష్బుల్లా కాదా. ఇక్కడ నాకు ఏం చెప్పింది చూసా, ఒకే ఒక్క దానికి తప్ప మిగతా అన్ని హ్యాష్బుల్ అని చెప్తుంది. మరి నాకు సెట్ ఎక్కడ ఉంది కదా, నేను సెట్ ఇక్కడ పెట్టా కదా. థర్డ్ వన్ 356 is the first one. ఒక నిమిషం, TLLS 356 వచ్చింది, 457 వచ్చింది. లిస్ట్ లో సెట్ ఎందుకు కావాలా? ఓకే వెయిట్ నేను ఆల్రెడీ ఎస్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఒక సెట్ తీసుకున్నాను. మళ్ళీ కింద ఎస్ ఈజ్ ఈక్వల్ పైథాన్, సో ఇది ఓవర్ రైడ్ అయిపోయి పైథాన్ వచ్చేసింది ఆ ప్లేస్ లో. ఎస్ఈ అని పెట్టుకుందాం, ఇక్కడ ఏమో ఎస్ఈ అని పెట్టుకుందాం. అందుకని నాకు టూ స్ట్రింగ్స్ వచ్చాయి. ఎస్టీ సెట్ ఎస్సీ అని పెట్టాను, స్ట్రింగ్ ఏమో ఎస్ అని పెట్టాను. బ్రౌజర్ రన్ చేద్దాం. రైట్, నాకు ఫాల్స్ ఓన్లీ టూ డేటా టైప్స్ కే ఫాల్స్ వచ్చాయి. అసలు ఏంటి ఆ టూ? ఒకటేమో లిస్ట్, ఇంకోటేమో సెట్. అదేనా, సెట్ కి లిస్ట్ తప్ప మన రైట్ లో ఇక్కడ ఇచ్చిన మిగతా డేటా టైప్స్ అన్ని హ్యాషబులే. సెట్ లిస్ట్ హ్యాషబుల్ కాదు, సెట్ లిస్ట్ హ్యాషబుల్ కాదు. హ్యాషబుల్ గురించి నేను సెట్స్ లో లాస్ట్ లో యాడ్ చేస్తాను హ్యాషబుల్ గురించి. చెక్ హ్యాషబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఒకసారి ఏం చేస్తానంటే వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఒకసారి డిక్షనరీ కూడా యాడ్ చేస్తాను, పని అయిపోతుంది. డిఐ అంటే డిక్షనరీ అంటే ఏం లేదు, సింపుల్ గా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి, కీ వాల్యూ పేర్స్ లో ఉంటది అంతే. కీ అనేది సమ్ నేమ్ అని ఇస్తున్నాను, దాని యొక్క వాల్యూ సమ్ పైథాన్, ఆ తర్వాత ఇంకో వాల్యూ తీసుకుంటున్నాను. కీ వాల్యూ చెప్తాను మళ్ళీ, దానికి డిక్షనరీకి మళ్ళీ సపరేట్ రూల్స్ ఉంటాయి కొన్ని. సో నేమ్, ఆ తర్వాత సబ్జెక్ట్ ఆర్ గ్రేడ్, పైథాన్ డిఓబి, పైథాన్ డేట్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ 1980s అనుకుంటా, 1990s. సో ఇది డిక్షనరీ. ఒకసారి డిక్షనరీ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం లిస్ట్ లో, సో అది కూడా లూప్ అయిపోతుంది. రైట్, ఒకసారి నేను రన్ చేస్తాను, సో నాకు అర్థం అవుతుంది డిక్షనరీ అనేది హ్యాష్ఫుల్ కాదని. చూద్దాం. డిక్షనరీ ఫాల్స్,
Yes. ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ వేడివేడికి వచ్చింది. లిస్ట్, సెట్, Set డిక్షనరీ. dictionary. ఈ మూడు తప్ప మన ఇప్పటివరకు నేర్చుకున్న అన్ని హ్యాషబులే. True. Mm. సో ఇది హ్యాషబిలిటీ. Mm. These are we check they are hashable or not. Now next one. సో ఇది హ్యాషబిలిటీ. ఇప్పుడు నాకు మీకు అర్థమైంది కదా. సో సెట్ ఏం తీసుకుంటే సెట్ అలౌస్ ఓన్లీ హ్యాషబుల్ ఎలిమెంట్స్. Set allows only hashable. So what are hashable? So what are not hashable? What are not hashable? List, set, dictionary. Yeah. So list, set, dictionary. Dictionary. ఇవి తప్ప మిగతా సెట్ లో పెట్టచ్చు కదా. Mm. సో సెట్ లోపల ఈ మూడు తప్ప మిగతానే పెట్టచ్చు. ఎందుకంటే ఈ మూడు అన్హాషబుల్. సెట్ ఓన్లీ హ్యాషబుల్ టైప్ తీసుకుంటుంది కాబట్టి లిస్ట్, సెట్, డిక్షనరీ తప్ప అన్ని పెట్టుకోవచ్చు. యా. సో అది పాయింట్. దట్స్ ఆల్ అబౌట్ హ్యాషబిలిటీ. రైట్. సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం అంటే ఇంకా సేమ్ రైట్. ఒకసారి యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ సెట్ ఫంక్షన్. సెట్ ఇది మనం చూసాం ఆల్రెడీ నిన్న. S is equal to set off అని చెప్పి ఐ కెన్ టేక్ ఆబ్జెక్ట్స్ హియర్. సెట్ ఆఫ్ అని చెప్పి నేను ఇక్కడ ఏం తీసుకోవచ్చు, తీసుకోవచ్చా? ఒకసారి రన్ చేద్దాం ఏమవుతున్నాం ఏమంటుంది. సో బేసిక్ గా సెట్ ఏం చేసిందంటే ఇట్ టేక్స్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ బట్ గాట్ 3. సెట్ ఎక్స్పెక్టెడ్ అట్మోస్ట్ వన్ ఆర్గ్యుమెంట్. బేసిక్ గా సెట్ ఏం చేస్తుందంటే సెట్ టేక్స్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ అంటే ఈ సెట్ లోపల ఒకటే ఇవ్వగలరు కాబట్టి మీరు అలా సెట్ ఆఫ్ 1 2 3 1 2 4 అలా అనలేము. కావాలంటే S is equal to అని చెప్పి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సెట్ ఇలా క్రియేట్ చేస్తాం. నీకు ఆల్రెడీ వేరే ఇటరబుల్ ఏమైనా ఉంది అంటే నీకు ఆల్రెడీ వేరే ఇటరబుల్ ఉంది. లెట్స్ సే నాకు int 10 ఉంది. దీన్ని సెట్ కింద మారుద్దాం అని చెప్పి సెట్ ఆఫ్ i అని పెట్టాం అనుకో. చూద్దాం ఒకసారి ఏమవుతుంది. సెట్ ఆఫ్ i అని పెట్టాం, రన్ చేస్తే ఏమవుతుంది, int ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరబుల్ అంటారు. సో బేసికలీ సెట్ ఫంక్షన్ టేక్స్ ఓన్లీ ఇటరబుల్స్. అంటే ఓన్లీ ఇటరబుల్స్ ని సెట్ కింద కన్వర్ట్ చేస్తుంది. బేసిక్ గా సెట్ ఆఫ్ అంటే ఏంటి, వేరే వేరే డేటా టైప్స్ ని సెట్ కింద కన్వర్ట్ చేయడానికి సెట్ ఆఫ్. అంతేనా? వేరే డేటా టైప్స్ ని ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ అంటే ఏంటి, లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. టపుల్ ఆఫ్ అంటే టపుల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సెట్ ఆఫ్ అంటే ఏం చేస్తున్నాను, నేను సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సెట్ ఆఫ్ i అని ఇచ్చాను. అంటే ఈ ఇంటిజర్ నేను సెట్ లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆఫ్ కోర్స్ ఒక ఎలిమెంట్ ని సెట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారంటే సెట్ ఆఫ్ 1 ఎలిమెంట్ ఉండొచ్చు కదా. సో నేను ఏం చేశాను, సెట్ ఆఫ్ i అని పెట్టాను. సెట్ ఆఫ్ మొత్తం ఇంటిజర్. కానీ అదేమంటుంది, int ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్ అంటుంది. బేసిక్ గా సెట్ ఫంక్షన్ టేక్స్ ఓన్లీ ఇటరబుల్స్. సో నో వాట్ ఆర్ ఇటరబుల్స్? లిస్ట్. అంటే వీటిని అయితే లూప్ చేయగలము, అవన్నీ ఇటరబుల్స్. లిస్ట్, టపుల్ ఈస్ అన్ ఇటరబుల్, డిక్షనరీ ఈస్ అన్ ఇటరబుల్. ఈ మూడు కాకుండా సెట్ ఈస్ అన్ ఇటరబుల్. ఇంకా స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈస్ అన్ ఇటరబుల్. సో దీస్ ఆర్ ఆల్ ఇటరబుల్స్. సో సెట్ ఏం చేస్తుంది అంటే సెట్ ఓన్లీ వీటినే తీసుకోగలరు. సెట్ ఓన్లీ సెట్ ఫంక్షన్, నాట్ మీనింగ్ సెట్ ఫ్లేవర్ బ్రాకెట్స్ కాదు, సెట్ ఫంక్షన్ చెప్తున్నాను. సో సెట్ ఫంక్షన్. సో నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ ఆఫ్ 12 23 23 23. సో 23 ట్వైస్ పెట్టాను. 56. ఓకే, 12 23 34 23 56. నా దగ్గర లిస్ట్ ఇది ఉంది. I'm gonna convert list to set. సెట్ ఆఫ్ ఎల్. సో నేను ఏం చేశాను, ఈ లిస్ట్ ని సెట్ కింద కన్వర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, లిస్ట్ ఇస్ అన్ ఇటరబుల్, నాకు ఇష్యూ రాకూడదు కదా. చూద్దాం. సో నాకేం రాలే ఇష్యూ, ఇట్స్ ఫైన్.
బట్ ఈ సెట్ లోపల ఏం అవుట్పుట్ ఉందో చూద్దాం. సో ప్రింట్ ఎస్. సెట్. ఒకసారి ఈ సెట్ లోపల అసలు ఏముంది లోపల ఏముంటది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నాం? అంటే ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే లైక్ లిస్ట్ మారుతుంది అనుకుంటున్నాను. సెట్ కి మారిద్దా? అనుకుంటున్నా మారుతుంది. సెట్ మారుతుంది, సెట్ మారుతుంది. మనకి లైన్ లో విషయం రాలా, కానీ ప్రింట్ చేసినప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది ప్రింట్ చేసిన అంటే లైక్ ఎలిమెంట్స్ చేంజ్ అయ్యి అవుతుంది. అంటే లైక్ ఆర్డర్ ఆర్డర్. ఓకే, ఆర్డర్ సరిగ్గా ఉన్నట్టు నాకు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని వస్తాయా? వస్తాయి. సో 1 2 3 4 5, సో 5 ఎలిమెంట్స్ అన్న. సో 5 ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవుతాయా? ఎందుకు ప్రింట్ అవుతాయి? మనం సెట్ డూప్లికేట్స్ తీసుకోదని చెప్పా కదా, అప్పుడు 23 ట్వైస్ ఎందుకు వస్తుంది? ఓ సారీ, ఓకే 23 ట్వైస్ ఉందా? సో 12 23 34 23 ట్వైస్ ఉంది అండ్ 56. సో మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ అదే. ఎస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లిస్ట్ నుంచి సెట్ కన్వర్ట్ చేయొచ్చు, బట్ డూప్లికేట్స్ ని డూప్లికేట్స్ ఎలా చేయాలి సెట్. సో అది పాయింట్ అక్కడ ఎలా చేస్తుంది మనం చెప్పుకుంటున్నట్టు, బట్ ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే ఈ 23 సెట్ లోపలికి వెళ్ళింది, మళ్ళీ కొత్తగా 23 వస్తే ఇంకా ఆ 23 ప్లేస్ లో ఈ 23 వెళ్తుంది, కానీ మళ్ళీ 23 పొరపాటు ఉండవు. సో దీస్ ఆల్ అబౌట్ సెట్ కింద కన్వర్ట్ చేయడానికి. సరే, నాకు ఆల్రెడీ సెట్ ఉంది, అది మీనింగ్ లెస్ కదా, సెట్ ఆల్రెడీ సెట్ కింద కన్వర్ట్ చేయడం అనేది. ఏమవుతుంది ఇలా చేస్తే? ఏమీ కాదు. సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నట్టు ఏమీ కాదు. సో సిమిలర్ గా మీరు టపుల్ కానీ లిస్ట్ కానీ డిక్షనరీ తీసుకున్నాం. సరే, చూద్దాం. సో కీ వాల్యూ కదా, సో నేను కీ నంబర్ తీసుకున్నాను, వాల్యూ కూడా సమ్ నంబర్ తీసుకున్నాను. సో నేను 12 200 13 అని తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆ డిక్షనరీ నేను సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఏమైతే చూద్దాం. కన్వర్ట్ అయింది, బట్ ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. ప్రింట్ ఎస్ 12 13 and 14. అది ఏం తీసుకుంటుంది? డిక్షనరీ నుంచి సెట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అది ఓన్లీ కీస్ తీసుకుంటాం. హలో, యాప్ లో చెప్పండి. సునంద గారు వింటున్నారా? సునంద గారు చెప్పండి. ఫాలో అవుతున్నారు కదా? సో డిక్షనరీ నేను సెట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది? ఆ డిక్షనరీలో నుంచి ఓన్లీ కీస్ ని తీసుకుంటాను. అంటే వీఆర్ గెటింగ్ సెట్ ఆఫ్ కీస్. గెటింగ్ సెట్ ఆఫ్ కీస్ డిక్షనరీ నుంచి సెట్ కన్వర్ట్ చేసినప్పుడు. సో దీని గురించి వీ కెన్ డిస్కస్ మోర్ ఇన్ డిక్షనరీస్, రైట్? సో ఇది ఇట్స్ ఆల్ అబౌట్ సెట్. నేను సిమిలర్ గానే ఇప్పుడు ఈ సెట్ లో మనకు అన్ని పని చేస్తాయి. మనం ఇన్ ఫంక్షన్ ఇన్ అని ఉంటుంది కదా, ఇన్ ఆపరేటర్ ఉంది కదా. 34 ఇన్ అంటే ఏంటి? నా 34 అనేది ఎస్ లో ఉందా లేదా? సో ఎందుకు వెళ్ళి హోమ్, సో ఉందా లేదా అని అడుగుతున్నాను. 34 ఉందా లేదా? సెట్ లో ఉంది. సో ఐ షుడ్ గెట్ ట్రూ. ఇప్పుడు నేను 340 పెట్టాను, 340 ఉందా సెట్ లో? లేదు. ఐ షుడ్ గెట్ ఫాల్స్. ఎందుకు లాగా నాట్ ఇన్. సో 340 నాట్ ఇన్ ఎస్. 340 నాట్ ఇన్ ఎస్. 340 ఎస్ లో లేదు, రైట్, ట్రూ. సో మెంబర్షిప్ ఆపరేటర్ కూడా ఇట్స్ సేమ్. యా, నేను లిస్ట్ చెప్పినప్పుడు నేను ఒక పాయింట్ మిస్ చేశాను. సో L1 అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను.
సో 1 2 3 4 5 and 6. ఓకే, సో L2 అని చెప్పేసి ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లిస్ట్. ఎస్ రైట్, ఐ టుక్ 2 లిస్ట్. నాకు 2 లిస్ట్ ఉన్నాయి. నేను 2 లిస్ట్ జాయిన్ చేయాలనుకుంటున్నా. హౌ కెన్ ఐ జాయిన్ 2 లిస్ట్? జాయిన్ మెథడ్ యూస్ చేసి L1 డాట్ జాయిన్ అపెండ్ L2. జాయిన్ లేదు మరి మన దగ్గర. ఓకే. జాయిన్ మెథడ్ లేదు. ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంటుంది. ఎక్స్టెండ్ L2. సో బేసిక్ గా ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంటుంది. ఇట్ టేక్స్ L1 లోకి L2 యాడ్ చేస్తాయి. L1 లోకి L2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తుంది. సో L1 లోకి L2 అనే యాడ్ చేస్తాయి. సో ఒకసారి నేను ప్రింట్ L1 చేస్తాను. లెట్ us see what happens. రైట్, నాకు అన్ని యాడ్ అయిపోయినాయా? యాడ్ అయినాయి కదా. సో L1 డాట్ ఎక్స్టెండ్ L2 అన్నాను కాబట్టి L1 లోకి L2 అన్నిటిని యాడ్ చేయమని. నేను L2 డాట్ L1 అనిస్తే L2 లోకి L1 అన్ని యాడ్ అవుతాయి. సో నేను L2 డాట్ L1 అనిస్తే నేను ఇప్పుడు నా L1 లో ఏముంటాయి? L1 ఉంటాయి. నేను యాడ్ చేసింది L2 లో. సో L2 ప్రింట్ చేస్తే నాకు L2 లోకి L1 మొత్తం యాడ్ అవుతాయి. సో ఈ లిస్ట్ అనేది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి నేను L2 లోకి L1 యాడ్ చేస్తున్నానంటే నాకు L2 ఎలిమెంట్స్ పక్కన L1 వస్తాయి. ఓకే, సో అలా మనం 2 లిస్ట్ ని జాయిన్ చేయొచ్చు. సో ఎక్స్టెండ్ ఫంక్షన్ వాడకుండా కూడా జాయిన్ చేయొచ్చు. మనం ఇలా L1 ప్లస్ L2 అంటే సరిపోద్ది. L1 ప్లస్ L2 అంటే సరిపోద్ది. కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది తెలుసా? L1 L2 యాడ్ చేస్తున్నాం కానీ ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది. ఓకే, ఓకే, ఎలిమెంట్ కి అసైన్ చేయాలి. L1 కో లేదా L2 కో లేదా L3 కొత్త లిస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఏదైనా అసైన్ చేయొచ్చు. నేను ఒక కొత్త లిస్ట్ తీసుకున్నాను. సో రైట్ నౌ లెట్స్ ప్రింట్. సో నాకు అన్ని యాడ్ అయ్యాయి. సో ప్లస్ ఆపరేటర్ పనిచేస్తుంది, మైనస్ ఆపరేటర్ పనిచేస్తుందా? ఇప్పుడు నాకు ఏమవుతుంది? L1 మైనస్ L2 అంటున్నాను. L1 లో నాకు 1 2 3 4 5 6 ఉన్నాయి. నేను ఇక్కడ 4 5 6 ఇస్తాను. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 1 2 3 4 5 6 లో 4 5 6 పోవాలి, జస్ట్ 1 2 3 రావాలి అనుకుంటాం. పనిచేద్దాం. రాదు, ఎందుకంటే లిస్ట్ కి మైనస్ ఆపరేటర్ పనిచేయదు. లిస్ట్ కి అది మైనస్ ఆపరేటర్ పనిచేయదు. సో లిస్ట్ కి పనిచేసే ఆపరేటర్స్ ఏంటంటే ప్లస్ అండ్ దెన్ మల్టిప్లికేషన్. లెట్స్ సే L1 ఉంది. నేను L1 లిస్ట్ ఇంటూ ఇంటిజరే చేయగలను. L1 ఇంటూ 2 అన్నాను. L1 ఇంటూ 2 అన్నాను. ఈ లిస్ట్ నేను L3 లో పెట్టుకున్నాను. ఒకసారి మీరు ప్రింట్ L3 చేస్తే ఏమైతే చూడండి. ఏమైతే తెలుసా? ఈ L1 ఇంటూ 2 అన్నాను. నథింగ్ బట్ ఈ లిస్ట్ 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. అంతేకాని నేను లిస్ట్ ని మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడాలి అంటే లిస్ట్ ని ఇంటిజర్ కే చేయాలి. నేను లిస్ట్ ఇంటూ లిస్ట్ చేయలేను. లిస్ట్ ఇంటూ లిస్ట్ నేను చేయలేను. కాన్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ టైప్. సో L1 అనేది ఒక సీక్వెన్స్, అంతే కదా. సీక్వెన్స్ ని నేను నాన్ ఇంట్, ఇది ఇంట్ కాదు, ఇంకో సీక్వెన్స్ అంటుంది. కాన్ మల్టిప్లై అంటుంది. సో నేను మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడాలి అన్నప్పుడు ఓన్లీ ఇంటిజర్ తోనే అగైన్ 2.8 తీసుకుంటే కుదరదు. వాడు చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు నాన్ ఇంట్ అని, అంటే ఇంటే అడుగుతున్నాడు. సో నేను ఫ్లోట్ ఇచ్చినా నాకు వర్కౌట్ అవ్వదు. సో కాన్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ అన్నాడు. సో పక్కా ఇంటే ఇవ్వాలి. సో అలా మనం లిస్ట్ ని మల్టిప్లై చేయొచ్చు నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ 2 లిస్ట్ ని యాడ్ చేయొచ్చు. లెస్ ఆపరేటర్ వాడి అండ్ అపెండ్ ఆపరేటర్ కూడా వాడి. ఎక్స్టెండ్. సో లిస్ట్ లోకి వెళ్తే నేను నా లిస్ట్ నోట్స్ మీరు చూసినట్లయితే మెన్షన్ చేశాను. లిస్ట్ నోట్స్ లో మెన్షన్ చేశాను, బట్ నేను క్లాస్ లో చెప్పడం మర్చిపోయాను. సో బేసికలీ లిస్ట్ ప్లస్ లిస్ట్ ప్లస్ అదర్ డేటా టైప్స్ అయిపోయారు. అది ఇక్కడ ఏం చేశాను. అండ్ దెన్ రిపిటేషన్ ఆపరేటర్ లిస్ట్ ఇంటూ ఇంటీజర్ అయితేనే నాకు లిస్ట్ వస్తుంది.
లిస్ట్ ఇంటూ ఎనీ అదర్ డేటా టైప్ అయితే టైప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను టూ లిస్ట్ ని ఈక్వల్ కదా చెక్ చేయడానికి L1 ఈజ్ డబుల్ ఈక్వల్ టు L2 అని చెక్ చేస్తాను. L1 ఈజ్ డబుల్ ఈక్వల్ టు L2 అని చెక్ చేస్తాను. సో ఇలా చెక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు లిస్టులు ఈక్వల్ కాదా అని. సో అంటే ఈక్వల్ కాదా అని ఎలా చెప్తుంది అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెండు లిస్టుల్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ ఆర్డర్ తో ఉండాలి, సేమ్ అవే ఆర్డర్ తో ఉండాలి అండ్ సేమ్ కౌంట్ అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సింపుల్ చెప్పాలంటే పైన అచ్చు గుద్దినట్టు ఈక్వల్ గా ఉండాలి రెండు లిస్టులు. అప్పుడే ఆ రెండు ఈక్వల్ అయితే ట్రూ అని వస్తుంది. సో ఇప్పుడు L1 ఈక్వల్ డబుల్ ఈక్వల్ L2 అంటే అర్థం ఏంటి ఇక్కడ నాకు? L1 లో నాకు 1 2 3 4 5 6 ఉన్నాయి, L2 లో నాకు 4 5 6 ఉన్నాయి. అసలు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేవు, అసలు అట్లీస్ట్ 4 5 6 ఉన్నాయి, 4 5 6 ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ అన్ని ఎలిమెంట్స్ లేవు. I should get false. నాకు as it is నాకు as it is ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ రైట్, అవే ఎలిమెంట్స్ ఉండాలి. మళ్ళీ నేను ఇక్కడ 5 ఉంది, కింద కూడా ఒక 5 ఎక్స్ట్రా పెడతాను అంటే కుదరదు. సేమ్ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎక్స్ట్రా ఉంది కదా, ఫాల్స్, దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఇది లిస్ట్ లో దిస్ ఈస్ హౌ వి చెక్ ఈక్వాలిటీ. సిమిలర్ గా ఈక్వల్ ఆపోజిట్ ఈస్ నాట్ ఈక్వల్. ఈక్వాలిటీ ఆపరేటర్ ఇస్ నాట్ ఈక్వల్. సో రైట్ నౌ ఈ రెండు ఈక్వల్, నేను నాట్ ఈక్వల్ అంటున్నానంటే ఫాల్స్ రావాలి. ఆ రెండు ఈక్వల్ కదా. సో ఈక్వాలిటీ ఆపోజిట్ ఇస్ నాట్ ఈక్వల్. నేను గ్రేటర్ దాన్ వాడచ్చా? చేయొచ్చు. క్వశ్చన్ చెప్తాను చూడండి. చెక్స్ కంటెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇఫ్ ఈక్వల్స్ దెన్ మూవ్ టు అదర్ ఎలిమెంట్. ఓకే, సో అది ఏం చేసిందంటే లైన్ బై లైన్ చూసుకుంటుంది. గ్రేటర్ దాన్ చేయించండి, బట్ అది ఏం చెక్ చేస్తుంది అంటే లైన్ బై అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 నో, దే ఆర్ ఈక్వల్. సో నాకు ఫస్ట్ స్టెప్ లోనే నాకు ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. నాకు ఫస్ట్ స్టెప్ లోనే నాకు ఫాల్స్ వస్తుంది. రన్ చేస్తే ఎస్ ఐ గాట్ ఫాల్స్. నేను 10 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇప్పుడు నాకు ట్రూ వస్తా ఫాల్స్ వస్తా? నేను మిగతాయన్ని నేను L2 పెద్దది పెడతా. L1 లో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంటే గ్రేటర్ ఎలిమెంట్ పెట్టా, మిగతా L2 లో గ్రేటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏమవుతుంది? ట్రూ వస్తా ఫాల్స్ వస్తుందా? ట్రూ రావాలి. అంటే అలా కాదు. ఓకే, కండిషన్ ఏంటంటే అండి, గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు L1 L2 రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ రెండు చెక్ చేసుకుంటుంది. స్టార్టింగ్ ఏం చేసింది అంటే ఈ రెండు కంపేర్ చేసుకుంటుంది. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు నాకు L1 అనేది పెద్దది కదా, నాకు అక్కడ చెప్పేసి ఇంక L1 పెద్దదని. నెక్స్ట్ దానికి వెళ్ళదు. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది. నేను ఇక్కడ కంపారిజన్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు నాకు నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇప్పుడు లెట్స్ సే నేను L1 ఈస్ గ్రేటర్ దాన్ L2 అని చెప్పి నేను ఇక్కడ 10 బదులు కింద నేను 100 పెట్టాను, నాకు ఫాల్స్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంటే చూసుకుంటుంది. సో ఐ గాట్ ఫాల్స్. ఇందాక 1 పెట్టా కదా, ఇందాక ఐ షుడ్ గెట్ ట్రూ. సో ట్రూ, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటుంది. ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. సో లెట్స్ సే నేను 10 తీసుకున్నాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 అని అడుగుతున్నాను. సో అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటుంది, ఆ రెండు ఈక్వల్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు L1 లో 2 ఉంది, L2 లో 20 ఉంది, బట్ నేను ఏం చెప్తున్నాను? L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 అంటున్నాను. సో నాకు ఇది ఫాల్స్.
సో అలా మనకి ఈక్వాలిటీ ఆపరేటర్స్ కూడా పనిచేస్తాయి. బట్ అది ఏం చేస్తుంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ లోనే దానికి దొరికేసింది అంటే ఆన్సర్ అక్కడితో రిటర్న్ బ్యాక్ అక్కడితో చెప్పేస్తుంది. లేదంటే అప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్స్ కి మూవ్ అవుతుంది. సో అది గ్రేటర్ దాన్. లెట్స్ సే నాకు ఈ సెకండ్ దగ్గర ఐ హ్యావ్ స్ట్రింగ్, ఐ హ్యావ్ ఏబిసి నాకు స్ట్రింగ్ ఉంది. వాట్ హ్యాపెన్స్ వెంటనే ఈక్వల్ నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇప్పుడు ఏబిసి ఇస్ గ్రేటర్ దాన్ 20 అంటుంది. అప్పుడు నాకు ఏమైంది, ఏమంటుంది, గ్రేటర్ దాన్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇంట్ అంటుంది. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే మీరు గ్రేటర్ దాన్ ఆపరేటర్స్ వాడాలి అన్నప్పుడు ఆ పై లిస్ట్ లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో సేమ్ అదే టైప్ ఆఫ్ డేటా టైప్స్ కింద ఉండాలి. నేను అదే టైప్ ఆఫ్ డేటా టైప్స్ కింద కూడా ఉండాలి. ఇప్పుడు నేను పైన ఏబిసి పెట్టాను, కింద XYZ పెడతాను. సో ఇప్పుడు ఏబిసిని XYZ ని కంపేర్ చేస్తుంది, అంతే కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తుంది, ఆ రెండుకి ఈక్వల్. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కి వెళ్తుంది. సెకండ్ ఎలిమెంట్ లో ఏబిసి ఉంది, ఇక్కడ ఎలిమెంట్ లో ఉంది XYZ ఉంది. బట్ ఏబిసి ఇస్ గ్రేటర్ దాన్ XYZ గ్రేటర్. ఈ రెండిట్లో ఏది గ్రేటర్? XYZ is greater. XYZ is great. So we should get false. So we got false. నాకు ఎలిమెంట్స్ తక్కువనే అనుకోండి, నాకు ఇబ్బంది లేదు. నాకు ఎలిమెంట్స్ చూడండి, నేను ఎలాడో పెట్టాను. I took L1 and L2 అని నోట్ తీసుకున్నాను. స్టిల్ నాకు ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నేను రెండు ఏబిసి పెట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తాను. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి ఏమైంది. నాకు ఈ రెండు ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమీ లేదని. ఇప్పుడు ఏమైంది చూద్దాం ఒకసారి. ట్రూ. ఇంకా దీని దగ్గర ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నా L1 ఇస్ గ్రేటర్ దాన్ L2. క్లియర్ అయితే? హలో, Yes, sir. ఈ పాయింట్ క్లియర్ కదా? యా బ్రో, క్లియర్. సో రిలేషన్ ఆపరేటర్స్ మనం వాడచ్చు లిస్ట్ మీద. సో దిస్ ఆల్ అబౌట్ లిస్ట్ లో నేను మిస్ అయిన పాయింట్స్. యా, నౌ కమింగ్ టు సెట్. నేను ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని నా నోట్స్ లో ఉన్నాయి. ప్రతి పాయింట్ నోట్స్ లో ఉన్నాయి. సో S1 కి వెళ్తున్నాను. సో లెట్ మీ టేక్ టు సెట్ తీసుకున్నాను. ఆర్ ఎల్స్ ఓకే, సెట్ కాదు, లెట్ మీ టేక్ ఎ స్ట్రింగ్. సో నా నేమ్ తీసుకుంటున్నాను హర్ష అని. సో నో వాట్ హ్యాపెన్స్, నేను సెట్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, సెట్ ఆఫ్ ST అంటాను. వాట్ హ్యాపెన్స్, నేను నా స్ట్రింగ్ ని సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో నా స్ట్రింగ్ నేను స్ట్రింగ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చా? సో నేను L అని చెప్పేసి లిస్ట్ కింద కూడా కన్వర్ట్ చేస్తున్నాను నా పైన స్ట్రింగ్ ని. స్ట్రింగ్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి ఏమైందో. లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే ఏమైంది తెలుసా, లిస్ట్ కన్వర్ట్ అవుతుంది, ఈచ్ క్యారెక్టర్ వస్తుంది. సో HARSHA అలా వస్తుంది. బట్ సెట్ లో అంతే వస్తుంది, కాకపోతే డూప్లికేట్ ఎలిమెంట్స్ రావు. AH. That's 6 lines and HARSH. 6 lines రాదు, సేమ్ లైన్ లోనే వస్తుంది. లిస్ట్ లాగా వస్తుంది. 6 ఎలిమెంట్స్ వస్తాయి. నాకు డిఫరెంట్ లైన్స్ రాదు, నాకు లిస్ట్ ఫామ్ అవుతుంది. నాకు ఈ స్ట్రింగ్ నుంచి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ లిస్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ లిస్ట్. ఈ స్ట్రింగ్ ని ఒక లిస్ట్ కింద మారుస్తున్నాం. లిస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ బ్రాకెట్స్ కదా, లోపల హ్యావింగ్ సమ్ HARSHA. నాకు ఇలా క్రియేట్ అయింది, నాకు లిస్ట్ ఇలా క్రియేట్ అయింది. నాకు సపరేట్ రాయించడం రావు. ప్రింట్ చేయట్లేదు, ప్రింట్ L comma S separation is new line.
ఏం లేదు, ఎల్ని ఎస్ ని ప్రింట్ చేస్తున్నాను వేరే వేరే లైన్స్ లో. సో నాకు ఏమైందండి, ఎల్ ప్రింట్ చేస్తే నాకు హెచ్ఆర్ ఎస్హెచ్ మొత్తం ప్రింట్ అయింది. సో సపరేట్ ప్రింట్ అవుతాయి. ఇట్ క్రియేట్స్ ఎ లిస్ట్ అవుట్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఈచ్ క్యారెక్టర్ యాజ్ ఎలిమెంట్. సెట్ కూడా అంతే, ఇట్ క్రియేట్స్ ఎ సెట్ అవుట్ ఆఫ్ స్ట్రింగ్, బట్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి డూప్లికేట్స్ ఆర్ నాట్ దేర్. హెచ్ మనకి ట్వైస్ ఉండాలి, బట్ హెచ్ ఒకసారి ఉంది. ఏ కూడా మనకి ట్వైస్ ఉండాలి, బట్ ఏ వన్సే ఉంది. దిస్ how it. So we can convert strings to list and set. In tuple కూడా కన్వర్ట్ చేయొచ్చు, బట్ tuple is nothing but a list. Tuple is it is nothing but a list, but immutable అంతే. అలాగే సేమ్ అవుట్పుట్ లిస్ట్ కి సెట్ కి నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, బట్ బ్రాకెట్స్. సో ఇట్స్ ఏ లిస్ట్, ఇట్స్ ఏ టపుల్. బట్ ఏంటి రెండు డిఫరెన్స్ అంటే, నేను టపుల్ని మ్యూటేట్ చేయలేను, ఇట్స్ ఇన్వర్టబుల్. క్లియర్ కదా? హర్ష, ఇప్పుడు సెట్ లో ఫస్ట్ హెచ్ తో ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? యా, సెట్ అంటే అది ఆర్డర్ ఫాలో అవ్వదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదు, అది ఏ ఆర్డర్ ఫాలో అవ్వదు. సెట్ వోంట్ ఫాలో ఎనీ ఆర్డర్. నాకు ఇందాక చూసినట్టయితే మీరు ఫస్ట్ ఏ వచ్చింది, ఇప్పుడు ఎస్ వచ్చింది కదా? ఇప్పుడు రండి, ఇప్పుడు రండి, ఎస్ఏ హెచ్ఆర్ అని వచ్చింది. సో బేసికలీ సెట్ అనేది ఆర్డర్ ఫాలో అవుతుంది. సో అందుకే సెట్ ఆర్డర్ ఫాలో అవుతుంది, లిస్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సెట్ కి లిస్ట్ డిఫరెన్స్ అది. సెట్ డూప్లికేట్స్ తీసుకోదు, ఆర్డర్ ఫాలో అవుతుంది. లిస్ట్ ఏంటంటే ఆర్డర్ ఫాలో అవుతుంది, డూప్లికేట్స్ కూడా తీసుకుంటారు. క్లియర్ కదా? యా, రైట్. సో ఇది వి క్యాన్ కన్వర్ట్ స్ట్రింగ్ కు ఇలా కన్వర్ట్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ డైనమిక్ సెట్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ డైనమిక్ ఈవాల్ అనే ఫంక్షన్ గురించి ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అట్ ది లాస్ట్. ఈవాల్ అంటే ఏంటి? సో యా, ప్లస్ ఆపరేటర్ అండ్ ఇంటూ ఆపరేటర్ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ సెట్స్. ఎందుకు అలౌ చేయదు? ఒక రీజన్ చెప్పండి. ఎందుకు అలౌ చేయదు అంటే, దానికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు. దానికి ఒక ఆర్డర్, నేను ప్లస్ చేసినప్పుడు నేను ఏ ఆర్డర్ లో పెట్టాలి నెక్స్ట్ వచ్చే వాటిని. ఓరాస్ నేను మల్టిప్లై చేసినప్పుడు అసలు మల్టిప్లికేషన్ ఆపరేటర్ అసలు మీనింగ్ఫుల్ సెట్ మీద. సెట్ డూప్లికేట్స్ తీసుకోదు. నేను అదే సెట్ ని మల్టిప్లై చేసినప్పుడు నాకు అదే దాన్ని డూప్లికేట్ చేయమంటున్నట్టు కదా, అవే ఎలిమెంట్స్ ని. అందుకని మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇస్ నాట్ ఎట్ ఆల్, ఇట్స్ మీనింగ్లెస్ ఆన్ సెట్. సెట్ ఏంటంటే అసలు డూప్లికేట్స్ తీసుకోదు. కావాలంటే ఒకసారి ట్రై అవ్వం. లెట్ మీ టేక్ ఎస్ అని సెట్ అవుట్ తీసుకుంటాను. ఎస్ ఇంటూ 2 అంటాను. అన్సపోర్టెడ్ ఆపరెంట్. అన్సపోర్టెడ్ ఆపరెంట్. సో మనం మల్టిప్లై చేయలేము. నేను అలా ఎస్ ప్లస్ S2, S1 plus S2 అంటున్నాను. లెట్ మీ టేక్ S1 హియర్. Control C, Control V, S2. అన్సపోర్టెడ్ ఆపరెంట్. సో 2 సెట్స్ ని మీరు ప్లస్ ఆపరేటర్ కానీ ఇంటూ ఆపరేటర్ కానీ అప్లై చేయలేరు. 2 సెట్స్ అనే కాదు, సెట్ మీద ఏదైనా ఇలాంటి ఆపరేటర్స్ పనికిరావు. ఏది ప్లస్ అండ్ ఇంటూ ఆపరేటర్ పనికిరావు. గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా పనికిరాదు, తెలుసా? బేసిక్ గా గ్రేటర్ దాన్ అప్లై అవుతుంది, బట్ అది మీనింగ్లెస్. అంటే నేనేం చెప్తున్నానంటే, గ్రేటర్ దాన్ పెట్టాను, క్లియర్ చేస్తాను, నాకేమవుతుంది, ఫాల్స్ వచ్చింది, మళ్ళీ ఫాల్స్. బేసిక్ గా
నా పాయింట్ ఏంటంటే పని చేస్తుంది, బట్ నాకు ఎగ్జాక్ట్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది, బట్ నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏమో సెకండ్ ఎలిమెంట్ ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇదే ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి. ఓకే. ఐ కాంట్ రిలై ఆన్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. నాకు 339 ఉంది కాబట్టి నాకు ఫెయిల్ అయింది అనుకోవచ్చు, బట్ నేను 300 తీసుకుంటాను. ఇప్పుడు ఏమైనా చూద్దాం. ఫాల్స్ వచ్చింది మళ్ళీ. బేసిక్ గా ఏంటంటే అది ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది, అదొక ఆర్డర్ దానికి ఇంటర్నల్ గా అనుకుంటది, ఆ ఆర్డర్ బట్టి అది గ్రేటర్ దాన్ లెస్ దాన్ చెక్ చేసుకుంటది. సో అందుకని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇస్ నాట్ రిలయబుల్, ఇట్స్ మీనింగ్లెస్. అండ్ ఇట్స్ స్టిల్ దే ఆర్ అప్లై, స్టిల్ ఇఫ్ దే ఆర్, ఈవెన్ దో దే ఆర్ అప్లికబుల్, ఇట్స్ మీనింగ్లెస్. నేను అదే రాశాను ఇక్కడ. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్ ఫైన్. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉంటాయి. మెంబర్షిప్ ఆపరేటర్ ఆ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడం కదా, అది చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాను, 300 ఇన్, ఓకే 300 ఇన్ S1, this is fine. ట్రూ. 3000 అంటున్నారు, సో 3 lakhs సంథింగ్ అంతా. ఫాల్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ సార్. యా, సో నెక్స్ట్ రైట్. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ కి వెళ్దాం. లెట్స్ గో టు స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ ఫంక్షన్స్ కాదు, సెట్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఇస్ యాడ్. yes, so s1 dot add అంటే ఏమైనా ఎలిమెంట్స్ ని మనం సెట్ లోకి యాడ్ చేద్దాం అనుకుంటే we should use function called add. నేను ఇప్పుడు దీనిలోకి నేను 400 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి ఆ s1 ప్రింట్ చేస్తాను, ఏమైతే చూద్దాం. యాడ్ అయింది కదా, 400 యాడ్ అయింది. బట్ అది లాస్ట్ లో యాడ్ అయింది అనుకుంటున్నారా? లాస్ట్ లో యాడ్ అవ్వదు, అది ఎక్కడ చోట యాడ్ అయింది, బట్ మన కేసులో లాస్ట్ లో ఉంది, ఎందుకంటే సెట్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లిస్ట్ లో మన మెథడ్ పేరే ఉంది. లిస్ట్ లోకి నేను ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలంటే దాంట్లో మెథడ్ పేరు ఏముంది? అపెండ్. బట్ ఇక్కడ సెట్ లో యాడ్ అని ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ కూడా అపెండ్ అని పేరు ఇవ్వచ్చు కదా ఎలిమెంట్ యాడ్ చేయడానికి. సో అక్కడ వాటి ఉద్దేశం ఏంటంటే, అపెండ్ అంటే ఏంటంటే, అపెండ్ అంటే మీనింగ్ ఏంటంటే లాస్ట్ లో యాడ్ చేయాలి. ఇంగ్లీష్ మీనింగ్ లో అపెండ్ అంటే ఏంటంటే జస్ట్ దానికి వెళ్ళి అతికియాలి అంటే మనం మధ్యలో ఎలా అతికిస్తాం? లాస్ట్ లోనే పెడతాం. సో అది అపెండ్. ఎందుకంటే లిస్ట్ లో మీరు ఏం యాడ్ చేసినా అన్ని లాస్ట్ లో యాడ్ అవుతూ పోతాయి కాబట్టి అపెండ్ ఈస్ మీనింగ్. బట్ సెట్ లో ఏంటి? సెట్ లో అలా ఏం లేదు కదా, అది ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు, అందుకే యాడ్ అని ఇచ్చాడు మీరు. సో యాడ్ 400, యూ కెన్ యాడ్ దెమ్, రైట్. సో ఇది యాడ్ ఫంక్షన్. ఇప్పుడు నేను సేమ్ 300 ఉంది, మళ్ళీ 300 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఎర్రర్ ఏమి రాదు, ఓవర్ రైడ్ అవుతుంది. చూసారా, ఇందాక ఒక ఆర్డర్ ఉంది, ఇప్పుడు ఇంకో ఆర్డర్ మనం మారిపోయింది. ఆ 300 పొజిషన్ లోకి ఈ 300 వెళ్తుంది, మనకేం తేడా కూడా తెలియదు. ఓకే, సో దిస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ మనకి ఏమైనా రిటర్న్ చేస్తుందా? యాడ్ ఫంక్షన్ మనకి ఏమైనా రిటర్న్ చేస్తుందా? చెక్ చేద్దాం ఒకసారి. ప్రింట్ యాడ్ 300 అంటున్నాం, అండ్ నథింగ్ బట్ ఒకసారి రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆర్ అని పెడతాను. సో రిటర్న్ చేసింది చూద్దాం ఒకసారి. ఈ ఏమైనా రిటర్న్ చేస్తున్నా చూద్దాం ఒకసారి. యాడ్ ఫంక్షన్ ఆ రిటర్న్ చేసిన ఎలిమెంట్ ని ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. నన్. సో బేసికల్లీ యాడ్ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేయదు, సైలెంట్ గా ఆ ఎలిమెంట్ లేకపోతే దానిలోకి యాడ్ చేస్తుంది, ఆ ఎలిమెంట్ ఉందంటే ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేస్తుంది. ఇట్ వోంట్ రిటర్న్స్ ఎనీథింగ్, నన్. ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ మనకి ఏమి రిటర్న్ చేయకపోతే దాని అవుట్పుట్ నన్ ఉంటుంది. నెక్స్ట్ ఈస్ అప్డేట్.
టు యాడ్ మల్టిపుల్ ఐటమ్స్ టు ఎ సెట్. మల్టిపుల్ ఐటమ్స్ సెట్ లోకి యాడ్ చేయాలంటే యూ షుడ్ యూజ్ అప్డేట్. అప్డేట్ అంటే s1 డాట్ అప్డేట్. అప్డేట్ నేను ఇక్కడ ఈ అప్డేట్ లో అంటే ఏం చేస్తున్నాను, లెట్ మీ అప్డేట్ 568 580 అన్నాను. అలాగే ఆల్రెడీ 5 ఉంది, 680 లేదు. ఒకసారి ప్రింట్ s1 చూద్దాం ఏమవుతుంది. సో నాకు ఇప్పుడు ఏమవుతుందండి, 300 ఆల్రెడీ ఉంది. 7 యా, సో 5, 6, 7, 80 and 300 రావాలి కదా. చూద్దాం ఏమైందా. ఏమంటుంది, int object is not iterable అంటుంది. బేసిక్ గా when you are updating it takes only iterables. సో మీరు కనుక సింగిల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేద్దామని ట్రై చేశారు అంటే, అండ్ నాన్ ఇటరబుల్స్ నాన్ ఇటరబుల్స్ మీరు నాన్ ఇటరబుల్స్ ని యాడ్ చేద్దామని ట్రై చేశారు అంటే అప్పుడు మీరు s1 డాట్ యాడ్ వాడి యూజ్ చేసుకోవాలి. బట్ మీరు మల్టిపుల్ గా అప్డేట్ చేద్దాము అంటున్నారంటే పక్క అప్డేట్ చేయాలి అంటే దే షుడ్ బి ఇటరబుల్. వాట్ ఆర్ ఇటరబుల్? ఇటరబుల్స్ అంటే ఏంటి? లిస్ట్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్, టపుల్ ఇవే. సో అప్డేట్ చేయాలి అంటే ఐ షుడ్ డెఫినెట్లీ యూజ్ దెమ్. వన్ మోర్ పాయింట్, ఇందాక మనం s1 డాట్ వాట్ వి సా యాడ్ చూసాం కదా. వైల్ ఐఎమ్ యాడింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ సెట్ యాడ్ చేస్తాను లోపల. వాట్ హ్యాపెన్స్ నౌ? ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ s1 చేస్తున్నాను. వాట్ హ్యాపెన్ నౌ? ఏమవుతుంది ఇప్పుడు? నేను s1 లోకి ఐఎమ్ యాడింగ్ ఒక సెట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ అవుతుందా? నో, ఎందుకు? నాన్ హ్యాషబుల్, లైక్ అన్హాషబుల్. ఎగ్జాక్ట్లీ. సో సెట్ అనేది సెట్ లోపల సెట్ పెట్టలేము, ఎందుకంటే సెట్ ఈస్ అన్హాషబుల్ టైప్. కాబట్టి అన్హాషబుల్ టైప్స్ ని s1 ఎలా పెడతావు? ఒకసారి రన్ చేద్దాం, ఏమేద్దాం. ఏమంటది? అన్హాషబుల్ టైప్ సెట్. సో అది యాడ్ అవ్వదు. సో యూ కాంట్ యాడ్ ఎ సెట్ ఇన్సైడ్ ఎ సెట్. సిమిలర్లీ యూ కాంట్ యాడ్ ఎ లిస్ట్ యాజ్ వెల్. ఏది మనకు తెలిసిన పాయింట్స్. Can't add list as well because list is also unhashable. Similarly, you can add tuple. So what tuple ఎలా ఉంటది? parenthesis తో ఉంటది. You can add tuple happy add చేయొచ్చు because tuple is hashable. So fine, చక్కగా వెళ్ళి యాడ్ అవుతుంది. సో ఇది ఒక కేర్ చేసుకోవాలి. This is one more point. Now we are talking about extender, not extender. Update. Yeah. We are talking about update. Update takes only iterable types. I mean, let me take a tuple. So update అంటే ఏమీ లేదు. అప్డేట్ అంటే అప్డేట్ కి ఇందాక మనం యాడ్ డిఫరెన్స్ ఏంటంటే యాడ్ అంటే ఆ సెట్ లోపలికి యాడ్ చేస్తుంది. అప్డేట్ అంటే ఆ సెట్ కి వీటి పక్కన యాడ్ అంటే యాడ్ అంటే ఏంటంటే లిటరల్ గా మీరు యాడ్ లోపల మీరు లిస్ట్ ఇచ్చారంటే ఆ లిస్ట్ వెళ్ళిపోయి కూర్చుంటారు. అప్డేట్ లో మీరు ఒక లిస్ట్ కానీ ఒక టపుల్ కానీ ఇచ్చారంటే ఆ ఎలిమెంట్స్ వెళ్ళి కూర్చుంటారు అక్కడ. సో నా అక్కడ పాయింట్ ఏంటంటే అప్డేట్ చేస్తాను అంటే అప్డేటింగ్ దిస్ సెట్ విత్ ఈ టపుల్ తో. అంటే ఏంటంటే ఈ టపుల్ వెళ్ళి లోపల కూర్చోమని కాదు, ఈ టపుల్ లోపల ఎలిమెంట్స్ వెళ్ళి ఆ సెట్ లోకి వెళ్ళాలి అని. So let me take 5, 7 తీసుకుందాం. 5 and 7 because they are repeating. So two repeating elements. So what I'm doing, I'm updating s1 with these couple of elements. Unprint s1. ఇప్పుడు నాకు ఏమవుతుంది తెలుసా? అప్డేట్ అవుతుంది బికాస్ అప్డేట్ ఫంక్షన్ టేక్స్ ఇటరబుల్. టపుల్ ఈజ్ అన్ ఇటరబుల్, నో ఇష్యూస్. నాకు ఇక్కడ ఎర్రర్ ఏమీ రాదు. ఈ 1 వెళ్తుంది లోపలికి, 1 వెళ్ళి కూర్చుంటది. 5 వెళ్ళి కూర్చుందని ట్రై చేస్తే 5 ఆల్రెడీ ఉంది కాబట్టి 5 ఉంది. సో 7 వెళ్ళి కూర్చోవాలి కాబట్టి 7 కూడా ఆల్రెడీ ఉన్న 7 ని రీప్లేస్ చేసి 7 వెళ్తుంది. 45 వెళ్ళి కూర్చుంటది, 8 కూడా ఉంటుంది. సో ఐ విల్ గెట్ 300, 5, 7, 1, 8, 45. సో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, అదే ఆర్డర్ కాదు.
ఓకే, ఈ పాయింట్ క్లియరా మోనికా? ఎస్ హర్ష్. యా బ్రో క్లియర్. రైట్. సో అప్డేట్ కి యాడ్ కి డిఫరెన్స్ చూసుకోండి. యాడ్ లో మీరు టపుల్ యాడ్ చేస్తే ఆ టపుల్ వెళ్ళి కూర్చుంటది. అప్డేట్ అంటే ఆ టపుల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ వెళ్తాయి. సో అప్డేట్ చేసినప్పుడు నేను లిస్ట్ ఇస్తాను. సో అప్డేట్ లో మనకి ఇష్యూ ఏం రాదు. అది హ్యాషబుల్ ఉండాలి, అది హ్యాషబుల్ ఉంటేనే అప్డేట్ చేస్తాను, అలాంటి ఏమి ఉండదు. బికాస్ వీఆర్ టేకింగ్ ఎలిమెంట్స్ కదా, కాబట్టి ఆ ఎలిమెంట్ నేను యాజ్ ఇట్ ఈస్ లిస్ట్ తీసుకోవట్లేదు, నేను లోపల ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటున్నా కాబట్టి నాకు హ్యాషబుల్ నాన్ హ్యాషబుల్ ఇష్యూ రాదు నాకు అప్డేట్ లో. రన్ చేస్తే చక్కగా మళ్ళీ వెళ్ళాయి ఎలిమెంట్స్ వెళ్ళాయి. అప్డేట్ ఇస్ ఫైన్. దిస్ ఆల్ అబౌట్ అప్డేట్. నా అప్డేట్ కూడా అయిపోయింది. వీ కెన్ అప్డేట్ విత్ మల్టిపుల్ ఇటరబుల్స్. నేను లిస్ట్ తీసుకున్నాను. లెట్ మీ టేక్ వన్ మోర్ సెట్ హియర్. 56, 78, 78, 67 some elements తీసుకున్నాను. So this is also fine. I am updating my set with list and one more set. Yeah, so you can update. మీరు మల్టిపుల్ అప్డేట్ లో మల్టిపుల్ ఇటరబుల్స్ ఇవ్వచ్చు. ఇటరబుల్స్ ఇవ్వాలి. నేను 89 అని చెప్పేసి నేను ఇంకొక ఇంటీజర్ ఇస్తానంటే ఇట్ విల్ థ్రో మీ అన్ ఎర్రర్. int object is not iterable. So int is not iterable in that way. So this is about update. So update function అంటే add and update difference అది. We can use add to add individual items, whereas we can use update function to add multiple items to set. Add function takes only one argument, whereas update function can take number of arguments. అంతే కదా, add function add చేసినప్పుడు we can't add multiple things. When you are trying to add, we can't add 5, 6, 7, 8 ఇలా యాడ్ చేయలేము. ఎందుకంటే add function takes only one element. సో రన్ చేస్తే ఏమంటుంది, set dot add take exactly one argument 4 given. మనం 4 ఇచ్చామంట, it takes one argument అంటాం. అది యాడ్ కి అప్డేట్ కి డిఫరెన్స్. ఓకే, సో సెషన్ ఇప్పుడు చేస్తున్నాను, కొంచెం హెవీ అవుతుంది నాకు అర్థమవుతుంది. సో జస్ట్ గో టు ఈ కాపీ, ఈ సెట్ నోట్స్ లోకి వెళ్ళి ఈ కాపీ వరకు మీరు చదువు, ఇక్కడ వరకు మీరు ఒకసారి చూడండి నోట్స్, ఇక్కడ వరకు చూడండి. ప్రస్తుతానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, నో. సునంద గారు మీకు ఐ విల్ అప్లోడ్ ఆల్ వీడియోస్ టుడే. నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈరోజు. జస్ట్ గో త్రూ సెట్ టపుల్ అండ్ లిస్ట్. ఫస్ట్ లిస్ట్ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, సో ఐ షుడ్ యాడ్ టపుల్ అండ్ సెట్ వీడియోస్. నేను యాడ్ చేస్తాను. నిన్న మీరు యాడ్ చేయలేదు కదా? నిన్న ఇంకా యాడ్ చేయలేదు, ఈరోజు యాడ్ చేస్తాను. ఓకే, అదే నేను చూసాను నిన్న కొత్త వీడియో ఏం లేదు. సో నేను నాకు టైం కుదరలేదు. నేను అన్ని ఈరోజు అన్ని సెషన్స్